గురవే నమః. ఆధ్యాత్మిక చింతన మన నిత్య జీవితంలో ఏ విధంగా చేయాలి, ఎలా సాధ్యం అవుతుంది, ఈ మెకానికల్ లైఫ్ ఏదైతే ఉందో ఉరుకులు పరుగుల్లో మనం భగవత్ సంబంధంగా ఎలా గడపగలుగుతాము, అంత సమయం మనకు ఎలా దొరుకుతుంది అనే ఆలోచన ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన అనేది మనస్సుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. భగవంతుడు కర్మయోగం గురించి చెప్పాడు భగవద్గీతలో. శరీరంతో మీరు మీ డ్యూటీ చేయండి, మనస్సుతో నన్ను స్మరించండి అని. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అని అంటున్నాడు. అసక్త అని చెప్పడంలో మనస్సులో ఆసక్తిని వేరే విషయాలలో కలిగి ఉండద్దు అని చెప్తున్నాడు. అట్లానే కార్యం కర్మ, మీ కర్తవ్య కర్మ ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్తున్నాడు. పైగా తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అని చెప్తున్నాడు. అంటే అన్ని సమయాలలో నన్ను స్మరిస్తూ